చూడండి, మీకంటే ముందు దేవుడు వచ్చింది రక్షించింది ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజల్ని. వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఆ కృప అనేది మనకు వచ్చింది. ఇంత గొప్ప భాగ్యం కదా. అయితే నిజంగా మనం ఏమై ఉన్నాము, మనం ఇక్కడ ఉన్నాము అంటే దేవుడి కృప. మన బ్లెస్సింగ్ కాదు, మన గొప్పతనం కాదు, మన తెలివి కాదు, ఇంకేది కాదు. మనం అందరం ఇక్కడ ఉన్నాము అంటే, లేకపోతే నేను ఇక్కడ ఏదో వాక్యం చెప్తున్నానంటే నా గొప్పతనం జ్ఞానం కానే కాదు. ఓన్లీ దేవుడు ఒక కృప ఉన్నదన్నమాట. మనము జీవిస్తున్నామంటే దేవుడి కృప. మనకి ఏదైతే ఉందో అది కేవలం దేవుడి కృప. నాట్ బ్లెస్సింగ్, జస్ట్ గ్రేస్. విత్ గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ లివింగ్ అన్నమాట. మనము దేవుడి కృపని బట్టి మనం జీవిస్తున్నాము. కాబట్టి ఆ సమాధానము, ఆ శాంతి మనకి ఎలా వచ్చిందంటే దేవుడి కృపని బట్టి. అయితే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయము 12వ వచనము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11, 12. పరిపూర్ణత ఉండేను. చాలండి. అది ఇక్కడ చూడండి, వారి తిరస్కారము. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు ఫస్ట్ అబ్రహాంని పిలుచుకున్నారు కదా. నేను దీని గురించి కూడా ముందు చెప్తాను. అబ్రహాం ఏమి లేనప్పుడు ఒక అన్యుడు అని చెప్పాడు. అబ్రహాం ఎవరంటే ఒక అన్యుడు, విగ్రహారాధికుడు. అట్లాంటి అబ్రహాంని ఆ ఊర్లో నుంచానని పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? అబ్రహాంని ఆశీర్వదించాడు. అంటే ఫస్ట్ ఆశీర్వదించాలంటే అబ్రహాం ఏమవ్వాల్సి వచ్చింది? తన జనాంగం నుంచి సపరేట్ అవ్వాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో నా ఊరు వదిలేశానే, నా వాళ్ళు నాకు లేరే, నా రక్త సంబంధులు నాతో లేరే, నా భర్త నాతో లేరే, నా భార్య నాతో లేరే, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకొని, దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆశీర్వదించాలన్నా ఏదైనా చెయ్యాలంటే సపరేట్ చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ నుంచి, కొన్ని మనుషుల నుంచి దూరం పరుస్తాడనమాట. అయితే అబ్రహాం అప్పటికి విశ్వాసులకి తండ్రి కాదు, విశ్వాసం లేదు, ధర్మశాస్త్రం లేదు. రోమీయులకు రాసిన పత్రిక మొత్తం చదవండి. అబ్రహాంకి అసలు లా తెలియనప్పుడే విశ్వాసం తండ్రిగా ఎంచబడ్డాడు. లా ఎప్పుడు వచ్చింది? మోషే టైంలో వచ్చింది. లా ఎప్పుడు వచ్చింది? మోషే టైంలో, ఒక 500-600 సంవత్సరాల తర్వాత వచ్చింది. దానికంటే ముందే ఎవరు విశ్వాసులకు తండ్రి ఎవరయ్యారు? అబ్రహామే. అంటే అబ్రహాంకి లా తెలియదు, అబ్రహాంకి ప్రేయర్ తెలియదు, అబ్రహాంకి ఏమీ తెలియదు. కానీ దేవుడు అబ్రహాంని చూశాడు. ఏం చూస్తాడంటే దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు, పైన చూసే దేవుడు కదా. ఆయన అంతరంగ స్వభావంని చూసే దేవుడు. లోపల ఎటువంటి ఆశ మనం కలిగి ఉన్నాము, ప్రార్థన బట్టి, లేకపోతే ఆయన వాక్యాన్ని బట్టి, నీతిని కొరకు ఎటువంటి దాహం కలిగాము, దేవుడు అది చూస్తాడనమాట. మేబీ ఆ ఊర్లో అంతమంది జనాలు ఉంటే కన్ను, దేవుడు ఒక కన్ను, యెహోవా కన్ను అబ్రహాం మీద ఎందుకు పడింది? ఆయనలో కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అయ్యారనమాట. మేము విగ్రహం చేస్తున్నాం కదా, ఇది నిజమైన దేవుడేనా? నిజమైన దేవుడు అయితే ఇరిగిపోతాడా, పడిపోతాడా? సమ్ డౌట్స్ ఉన్నాయి. మేబీ దానికి దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాంని ఫస్ట్ సపరేట్ చేశాడు. ఒకవేళ అక్కడే ఉండి మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? డైవర్ట్ చేసేవారు. అందుకు దేవుడు ఏం చేస్తాడు? సపరేట్ చేసిన తర్వాత దేవుడు బోధిస్తాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. నేను చెప్తున్నాను కదా, అబ్రహాంకి అప్పుడు బైబిల్ లేదు, ఎవరు పాస్టర్స్ లేరు, ప్రాఫిట్స్ లేరు, ఎవరు లేరు. అయినా కానీ దేవుడే అబ్రహాంకి ఒక గైడ్గా, ఒక బోధకుడుగా, ఒక నాయకుడిగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు లీడ్ చేశాడు. తనని బట్టి ఏమైపోయింది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుని కూడా కదా, యాకోబు ఏం ప్రార్థన చేస్తాడు? నన్ను దీవించు ప్రభువా. దీని గురించి కూడా నేను చెప్పాను. అన్నీ ఉన్నా కానీ యాకోబు ఏమంటాడు? హీ వాంట్స్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. మెటీరియల్గా అడగట్లేదు అనమాట. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అయినా కానీ దేవుడితో పెనుగులాడతాడు. అప్పుడు దేవుడికి అది నచ్చింది. అంటే ఆశ, ఏ ఆశతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు డబ్బు కోసం, ఇంకేదో కోసం ప్రార్థన చేయట్లేదు. నాకు స్పిరిచువల్ బ్లెస్సింగ్ కావాలి, నాకు ఆత్మీయ బ్లెస్సింగ్ కావాలి అని మరి యాకోబు పెనుగులాడినందుకు దేవుడు ఏమంటాడు? ఇక్కడ నుంచి నీవు యాకోబు కావు, నీవు ఇజ్రాయెల్ అని. అబ్రహాం ఏం చేస్తాడు? ఆయన ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు రెడీ అవుతాడు. కాబట్టి
ఇక నీ మీద నీ జనాంగాలు ఎట్లుంటారంటే ఆకాశ నక్షత్రములాగా. అప్పుడు ఆశీర్వదించిన దేవుడు అట్లా ఇజ్రాయెల్ ప్రజల్ని ఆశీర్వదిస్తూ తర్వాత ఏం జరిగింది అంతా మనకి తెలిసిందే కదా. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏమయ్యారు? నిజమైన దేవుణ్ణి వదిలేశారు. ఎర్ర సముద్రము దాటించి 40 సంవత్సరాలు నడిపించి మన్నానిచ్చి బండ నుంచి నీళ్ళిచ్చి అద్భుతాలు చేసి యెహోషువ టైంలో ఏంటి సూర్యచంద్రుల్ని ఆపించి ఇన్ని అద్భుతాలు చేసి ఇంత చూసినా కానీ రాజుల టైంకి వచ్చేసరికి ఏమైందంటే ఒక్కొక్క రాజు పరిపాలన బట్టి ఏమైంది? నిజమైన దేవుణ్ణి వదిలేసి బలులను ఇవ్వటము, వాళ్ళ పిల్లల్ని బలులను ఇవ్వటము, అలా సిన్ చేయటం, తప్పు చేయటము స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఏమైంది? అయినా కానీ ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించాలని, లోకాన్ని రక్షించాలని మన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తారు. ఈ లోకానికి వచ్చి సువార్త అనేది చెప్తారనమాట. దాని తర్వాత శిష్యులు కూడా లేవనెత్తబడి వాళ్ళు కూడా సువార్త సేవ చేస్తున్నారు. అలా ఏమైంది? శిష్యుల టైంలో పేతురు ఏం చేస్తారు? కొర్నేలికి చెప్తారు కదా, అన్యులకు కూడా రక్షణ అనేది వచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏం తెలుస్తుందంటే ఈ వాక్యం అనేది దేవుని ఒక రక్షణ అనేది ఇజ్రాయెల్ ప్రజలకే కాదు అన్యులకు కూడా ఉంది అని. ఇక్కడ చదివిన వాక్యంలో ఏముంది అంటే వాళ్ళు విసర్జించినందుకు, వాళ్ళు తృణీకరించినందుకు ఆ బ్లెస్సింగ్, ఆ రిచ్నెస్, ఆ ఐశ్వర్యము, ఆ సంపూర్ణత ఏమైపోయిందంట మనకు వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు ఈ వరల్డ్లో ఉన్న మనం అందరం ఎంత ధన్యులం అంటే రియల్లీ వీఆర్ బ్లెస్డ్. ఆ రక్షణను మనం కాపాడుతాం. ఎందుకంటే ఇజ్రాయెల్కి రావాల్సిన రక్షణ ఏమైపోయింది? మనకు వచ్చింది. మనకు వచ్చినందుకు ఇప్పుడు మనం ఒక గ్రేస్ పీరియడ్లో ఉన్నాము, దేవుడు కృపలో ఉన్నాము. మనకున్నవంతా దేవుడిదై ఉన్నప్పుడు మనం ఎంత గ్రాటిట్యూడ్గా ఉండాలి, ఎంత భయముతో వణుకుతో ఆయన రక్షణని కాపాడుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? విడిచిపెట్టబడతాం. దేవుడు ఒక రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడినప్పుడు ఫస్ట్ సంఘంలో మనమే ఎత్తబడతాం. అది ధన్యత. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఇంకా చాలా ఫేస్ చేసేది ఉంది వాళ్ళకి. కానీ మనం ఆ శ్రమలో ఉండనియకుండా దేవుడు ఏం చేస్తాడు? ముందుగానే మనల్ని లేవనెత్తాడు. మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల కోసం దేవుడు రెండో రాకడలో దిగుతాడు అనమాట. ఎందుకంటే అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు సువార్త అనేది చేస్తారు. అయితే కింద వచనంలో చూడండి, నేను ఇందాక మాట్లాడంటే అంట కట్టబడ్డాం. మనము ఎలా ఉన్నాము అంటే మనము దేవుళ్ళలో అంట కట్టబడ్డాము. 17వ వచనము స్పష్టంగా ఒక్కొక్క వర్డ్ చదవండి క్లియర్గా. 17th verse, same chapter. Romans 11th chapter, 17th verse. అయితే కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి ఒలివ కొమ్మపైన ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినేలా ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకు. నీవు అతిశయించితివా? వేరు నిన్ను ధరించుకున్నది కానీ నీవు వేరును ధరించలేదు. మళ్ళీ ఒక్కసారి వాక్యం మళ్ళీ ఒక్కొక్క వర్డ్ స్పష్టంగా మీరు చదువుదాము. 17th verse చూస్తే మీరు ఏమై ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇది ఒలివ చెట్టు ఇది. అయితే మనకి చెట్టుకి ఏముంటాయి? కింద పిల్లలు తెలుసు కదా, కింద ఏముంటాయి? రూట్స్ ఉంటాయి. ఈ రూట్స్కి ఏమొస్తుంది? ఒక చెట్టు అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏమైపోయింది అంటే ఇజ్రాయెల్ చెట్టు, ఇది ఇజ్రాయెల్ ప్రజలు. ఓకేనా? ఇది ఇజ్రాయెల్ ప్రజలు. ఈ రూట్స్ ఎవరు? మన దేవుడే కదా. ఈ రూట్స్ నుంచి, ఈ వేరు నుంచి ఏమొస్తుంది? ఒక ఒలివ చెట్టు అనేది, ఒక మంచి ఒలివ చెట్టు అనేది పెరిగింది. ఇది ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు? వీళ్ళు తృణీకరించబడ్డారు. వీళ్ళు ఏం చేస్తారు? సపరేట్ వద్దు, మేము ఉండం వీళ్ళతో అనేసి దేవుణ్ణి విసర్జించాడు. అప్పుడు ఒక పిచ్చి చెట్టు, ఒక అడవి ఒలివ చెట్టు, ఇదేమో మంచి ఒలివ చెట్టు. మనకు తెలుసు కదా, కొన్ని మంచి చెట్లు ఉంటాయి, కొన్ని ముళ్ళ చెట్లు ఉంటాయి. ఇదొక పిచ్చి అడవి చెట్టు. అంటే ఎవరు అంటే మనమే. ఇజ్రాయెల్ ప్రజలు అన్యులు, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు? మేము ఉన్నాం ఈ వేరుతో, ఈ చెట్టుతో ఉన్నామని చెప్పేసి ఈ కొమ్మలు ఏమైపోయినాయి? వెళ్ళిపోతున్నాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొమ్మలు తీసేస్తాడు. వెళ్ళిపోవటం కాదు, హీ ఓన్లీ కట్ ఆఫ్. అంటే ఏం చేస్తాడంటే బ్రాంచెస్ని కట్ చేసేసి ఈ అడవి ఏదైతే తృణీకరించబడిందో, అసలు వీళ్ళకి ఏంటో కూడా తెలియదు, సత్యం కూడా మనకేం తెలియదు కదా, మనకి ఏం తెలియదు, అజ్ఞానంగా ఇగ్నోరెంట్గా ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే తీసుకొచ్చి ఈ కొమ్మల్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు? దీనికి అనేది అంట కట్టబడతాడు అన్నమాట. ఎట్లా? గ్రాఫ్టింగ్ అంటాం కదా. ఏం చేస్తామంటే ఈ బ్రాంచ్ అనేది దానికి
దేవుడు అంటగట్టబడతాడు. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఈ అడవి ఒలివ చెట్టు అనేది మంచి మొక్కలు ఇవ్వటం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ కింద చూడండి 19. అందుకు నేను అంటకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయకున్నవి నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడదు. అవైతే అవిశ్వాసంగా వదిలేసాయి, మీరైతే అంటగట్టబడ్డారు. ఇప్పుడు మీరు అంటగట్టబడినందుకు ఇక్కడ ఏమైపోయింది, ఈ చెట్టుకి రావాల్సిన సారం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ చెట్టు నుంచి వస్తుంది. అంటే ఈ చెట్టు ఒక సారం, ఈ రూట్ ఒక సారం. సారం ఎవరు, యేసయ్య సారం. ఈ సారం ఎక్కడ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ అడవి చెట్టు ఏమో సపరేట్ కదా, దీని కొమ్మలకి ఏమైపోయింది, ఈ సారం అనేది వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనము అన్యులమై ఉన్నాము. అయితే మనం ఎప్పుడైతే దేవుళ్ళో అంటకట్టబడ్డామో మనలో ఏం సారం వచ్చింది, ఇప్పుడు యేసయ్య సారం అనేది మనకు వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఫలిస్తున్నాము. అయితే కింద మీరు చూస్తే మీరు గర్వపడద్దు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజల ప్లేస్లో మీరున్నారని గర్వపడకండి. మీకు వస్తున్న సారము మీ నుంచి కాదు, ఈ కొమ్మల నుంచి సారం రావట్లేదు, కానీ వేరు నుంచి సారం వస్తుంది. ఆ వేరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మనం అందరం అన్యులమే కదా, ఎక్కడెక్కడ వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఒకవేళ క్రైస్తవంలో పుట్టినా కానీ మనం అన్యుల నుంచే వచ్చినాము కదా, అందరు అన్యులే. విగ్రహారాధన చేసిన వాళ్ళే. ఇండియా కానీ పాకిస్తాన్ కానీ చైనా అన్ని ఇజ్రాయెల్ ప్రజలు తప్ప అందరు కూడా అన్యులే. అయితే మీరందరూ ఆ అడవి ఒలివ మొక్క వలె ధృవీకరించబడి ఎన్నికలేని స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఈ ఒరిజినల్ కొమ్మల్ని నరికేసి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ అంటకట్టబడ్డాక మనకు వచ్చిన న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది, రూట్ నుంచి వస్తుంది, వేరు నుంచి వస్తుంది. ఆ వేరు ఎవరు అంటే జీససే. ఆ వేరు నుంచి వస్తుంది కాబట్టి మీకు వస్తున్న బలం మీది కాదు. అంటే ఇప్పుడు మనం ప్రేయర్లో విశ్వాసంలో ఉన్నాము అంటే మన బలము మనది కాదు, ఎక్కడి నుంచి వస్తుంది, వేరు నుంచి వస్తుంది. ఆ వేరు ఎవరంటే జీసస్ నుంచి వస్తుంది. కాబట్టి మీరు అతిశయపడకండి. అతిశయపడకుండా ఏం చేయాలి, మన రక్షణని ఇప్పుడున్న ఈ స్థితిని మనము సంతోషంతో భయముతో వణుకుతో మనము కాపాడుకోవాలి. ఇప్పుడు చదవండి 20 verse నుంచి కింద వరకు. చూడండి, స్వాభావిక కొమ్మలు అంటే న్యాచురల్. ఈ న్యాచురల్ కొమ్మనే దేవుడు విడిచిపెట్టలేదు. అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని అంత ఆశీర్వదించిన ఇజ్రాయెల్ ప్రజల్నే విడిచిపెట్టనప్పుడు మీరు అంటకట్టబడ్డారు కదా, మీరెంత ఈజీగా దేవుడు అంటే న్యాచురల్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సొంత పిల్లల్ని విడిచిపెట్టినప్పుడు పెంచుకున్న వాళ్ళు ఎంతసేపు అన్నట్టే కదా ఇప్పుడు కాదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే స్వాభావికంగా న్యాచురల్గా ఉన్న ఆ కొమ్మల్నే నేను ఊరుకోలేదు, మీరెంత చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నమాట. మనకున్న రక్షణని, మనకున్న ప్రార్థన జీవితాన్ని మనము భయముతో వణుకుతో కాపాడుకోండి. ఎందుకంటే మీకున్న సారం, మీకున్న స్పిరిచువాలిటీ మీది కాదు, అది దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి మీరు కేర్లెస్గా ఉండొద్దు. దేవుడు ఈరోజు ఏం చెప్తున్నా అంటే మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఆ రక్షణని కాపాడుకోవాలి. చదవండి కింద. దేవుడి అనుగ్రహం మనం చూడం. ఒకవేళ కాఠిన్యంగా ఉంటే, కాఠిన్యం అంటే ఏంటి, మన హృదయాన్ని కఠినపరుచుకుంటే. అంతకుముందు 2 weeks బ్యాక్ నేను వాక్యం చెప్పాను కదా, సిన్ గురించి చెప్పాను, 4 విషయాల గురించి చెప్పాను, గుర్తుందా చెప్పండి. పాపం అంటే ఏంటి అని చెప్పాను. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ప్రార్థన చేయకపోవటము పాపం. దేవుడి దృష్టిలో పెద్ద పెద్ద పాపాలు కాదు, 4 చిన్న చిన్న పాపాలు చెప్తాను ఏవైతే మనం చేస్తున్నామో. ఒకటి ఏం చెప్పాను ఆ రోజు నేను, ప్రార్థన చేయకపోవటం పాపం. రెండోది మంచి అని తెలిసినా చేయకపోవటం పాపం. రిఫరెన్స్ కూడా ఇచ్చారు, మంచి అని అంటే ఈ వర్క్ చేస్తే మంచి, లేకపోతే ఈ వ్యక్తికి సహాయం చేస్తే మంచి, ఈ వ్యక్తికి గైడ్ చేస్తే మంచి అని కూడా చేయకపోతే అది పాపం అంట దేవుడి దృష్టిలో. అంటే ఒకరికి హెల్ప్ చేసే పరిస్థితి ఉన్నా చేయకపోతే అది పాపము. మూడవది ఏంటి, హృదయాన్ని కఠినపరచుకోవటం పాపం.
హృదయాన్ని కఠినపరచుకోవటం అంటే ఏంటి? ప్రేయర్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సమయం ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకోకుండా లేదు కొంచెం సేపు నేను టీవీ చూస్తాను, లేకపోతే ఈ మూవీ కంప్లీట్ చేస్తాను అనుకుంటాం. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారు? హృదయాన్ని కఠినపరుచుకొని చూస్తున్నారు. మనసులో ఏమో గిల్టీ ఉంది, కానీ ఏం చేస్తున్నాం మనము? కొన్ని దేవుడికి ఇష్టం లేని పనులు ఎలా చేస్తున్నామంట? హృదయాన్ని కఠినపరుచుకొని తెలుసు మనకు అది తప్పు అయినా కానీ ఏం చేస్తున్నాము? హృదయాన్ని కఠినపరుచుకొని చెప్తాము. హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడతాం. హృదయాన్ని తెలుసు అది తప్పు అని అయినా కానీ చేస్తాము. మరి మూడోదిగా ఏం చెప్పాను? పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే తప్పు అనమాట. పరిశుద్ధాత్మని మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు ఉంటాయి, ఒక్కొక్కరికి డిఫరెంట్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరితో మనం కంపేర్ చేసుకోకూడదు. ఒకరికి ఉన్న ఆత్మీయత ఇంకొకరికి డిఫరెంట్గా ఉంటుంది. ఎవరి స్పిరిచువాలిటీ వాళ్ళది. కొంతమంది మనసులో కూడా ప్రార్థన చేసుకొని మారే వాళ్ళు ఎంతోమంది మన వాక్యాల్లో కూడా చూసాం కదా. సో మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టకూడదు, ఎగతాళి చేయకూడదు, సేవకులను ఎగతాళి చేయకూడదు, వాక్యం చెప్పే వాళ్ళని ఎగతాళి చేయకూడదు, జడ్జి చేయకూడదు మంచి చెడు. ఎందుకంటే ఈ వాక్యం అనేది, వర్డ్ అనేది ఏంటి? దేవుడే, ఆ వాక్యమే శరీరధారి వచ్చింది. అంటే ఈ వాక్యం ఎవరంటే జీసస్. ఎవరైతే ఒక వాక్యం పలుకుతున్నారో అంటే జీససే వాళ్ళతో ఉన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని దుఃఖపెట్టకూడదు. అంటే వాక్యాన్ని కానీ దేన్ని కూడా మనము ఎక్కిరించకుండా, ప్రతిదీ కూడా ఈరోజు గాడ్ ఈజ్ స్పీకింగ్. మనిషిని చూడకుండా వాక్యం నాతో మాట్లాడుతుంది అంటే ఏంటి? జీసస్ నాతో మాట్లాడుతున్నారు అని అనుకోవాలి. అంతేగాని ఇప్పుడు నన్ను చూసి నేను చెప్తున్నాను అనుకోకూడదు అనమాట. నేను నథింగ్, బికాస్ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. సో మనం పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టకుండా ఏ సజెషన్ ఇచ్చిన దేవుడు మనం దాన్ని స్వీకరించాలన్నమాట. దేన్ని కూడా జడ్జ్ చేసే హక్కు లేదు.